కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఓ సలహా ఇచ్చారు. అదేంటో కనుక్కుందాం. నమస్కారం సార్. కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకులు దిష్టి తగిలి ఎండిపోతున్నాయంట, మీరు విన్నారా? అరే, ఆయన అంత సీరియస్గా కామెంటింగ్ చేస్తే మీరేంటి సార్ అలా నవ్వుతారు? పిచ్చి మాటలు, తెలియతక్కువ మాటలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే నిజం అయి ఉంటుంది సార్. ఏది పడితే అది మాట్లాడే మనిషి కాదు ఆయన. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి, వెళ్ళడం రావడం కామనే కదా. తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనే దృష్టి ఏడ తగులుతుంది. నిజంగా దిష్టికి అంత పవర్ ఉంటుందంటారా? ఏం తెలియదు. ఆయన ఎన్నో ఏళ్ళ పుస్తకాలు చదివారు సార్. ఊరికే ఏది మాట్లాడరు ఆయన. ఈ అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? నిజం కాకపోతే ఉప ముఖ్యమంత్రి ఎందుకు అలా మాట్లాడతారు సార్? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా. మరి ఇప్పుడు ఏంటంటారు మీరు? ఏమంటాం మనం? కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందా లేదా? ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. అవును, అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లకు కూడా దిష్టి బొమ్మలు కట్టమంటారా? కట్టుకుంటాం. ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? వాళ్ళ దిష్టి వీళ్ళకి తగలడం ఏంటో, వీళ్ళ దిష్టి వాళ్ళకి తగలడం ఏంటో. వీళ్ళ వల్ల పేదలకు దిష్టి తగిలేటట్టుంది.